రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ రెండో రోజు కొనసాగిన నిరసన. అన్నమయ్య జిల్లా పుంగనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వం జారీ చేసిన జీవో-ఎంఎస్ నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ పుంగనూరు దస్తావేజ్ లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు మంగళవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, దస్తావేజ్ లేఖర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేసేందుకు జీవో ఇవ్వడం జరిగింది. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటు వ్యక్తులకు చేరి వారి నుంచి ఈ దస్తావేజుల వ్యవస్థను నిర్వీర్యం అయ్యే అవకాశం చాలా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఒక అష్యూరెన్సు, ప్రజలకు ఆస్తుల భద్రతతో పాటు ఆస్తుల గోప్యత కూడా ఎంతో అవసరం. అటువంటి పరిస్థితుల్లో ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతే వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు మేమందరూ కూడా రాష్ట్రంలో దస్తావేజ్ లేఖర్లు కానీ, స్టాంప్ పెండర్లు కానీ, డిటిపి ఆపరేటర్లు కానీ, సహాయకులు కానీ లక్షలాది మంది పట్టభద్రులుగా ఉండి, గ్రాడ్యుయేట్లుగా ఉండి అందరూ కూడా ఈ వృత్తిని నమ్ముకొని వాళ్ళ కుటుంబాలందరూ కూడా జీవించుకుంటున్నాం. అదే సమయంలో ఈరోజు ఈ 396 జీవో ద్వారా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం ద్వారా మాకందరూ కూడా ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మా పొట్టగొట్టినట్లు అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు ఈదున పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు పరిశీలించి ఈ 396 జీవోను రద్దుపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా రాష్ట్ర దస్తావేజుల సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా పెన్ డౌన్ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏమంటే, మేము లాభాపేక్ష లేకుండా ప్రభుత్వానికి నష్టం కలగకుండా దస్తావేజులను పరిపక్వంగా రాస్తూ గవర్నమెంట్కు అదే దీంట్లో ఆర్థికంగా మేము సహాయం చేస్తున్నాం. స్టాంప్ డ్యూటీలో కానీ ప్రతి దాంట్లో కూడా మేమందరూ కూడా ఖచ్చితమైన ఆదాయాన్ని చేకూర్చేదానికి మా వంతు సహాయ సహకారాలు చేస్తున్నాం. ప్రభుత్వానికి నష్టపరిచే కార్యక్రమం మేము ఏది కూడా చేయడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మా వ్యవస్థను కొనసాగించడానికి, మా జీవనోపాధి కొనసాగించడానికి తగువగా సహాయపడాలని చెప్పి ఈ జీవోఎంఎస్ నెంబర్ 396ని రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాం.